सिर्फ हस्बैंड वाइफ की यहाँ बात नहीं हो रही, बात हो रही है हर रिश्ते की। जिससे भी, चाहे आप हो मैं हो, हमारा भी आपस में प्रेम है, हम एक दूसरे से प्रेम करते हैं, है ना। लेकिन यहाँ पे हमारा अनकंडीशनल प्रेम है, हमारा कुछ ना लेना है ना देना है, ठीक है। हमारा आत्मिक प्रेम है, हम आत्मा आत्मा भाई भाई है, जैसे बीके में सिखाया जाता है। तो एक ये भी बहुत बड़ी बात है जहाँ पे रियल लव है, जो अनकंडीशनल है। जहाँ पर अनकंडीशनल मतलब बिन शर्ती प्रेम जहाँ पे होगा, जैसे परमात्मा का और बच्चों का, है ना। बच्चों का तो फिर भी परमात्मा से हमेशा वो भीख मांगते रहते हैं, मेरा अच्छा करो बुरा करो, है ना, मेरे को अच्छा दो, पैसे दो, ये दो। परमात्मा को तो ड्यूटी पे नौकर की तरह रखते हैं। लेकिन परमात्मा को कोई भी स्वार्थ नहीं है बच्चों से, वो अनकंडीशनल प्रेम करता है। हम लोग कंडीशनल प्रेम करते हैं, कंडीशनल वाले रह जाते हैं और अनकंडीशनल वाले आगे बढ़ जाते हैं। तो इसीलिए अनकंडीशनल प्रेम करो, इरिटेशन जीवन से निकल जाएगा। कोई भी रिश्ता हो, कुछ भी हो, बस अनकंडीशनल प्रेम। कोई आशा नहीं रखनी। हम आशा रखते हैं कि आज मैं उसकी सेवा करूं, कल वो मेरी करेगी, या मैं बच्चों की सेवा करूं तो बच्चे मेरी करेंगे। अरे भाई, जो जो जितना भाग्य में है, जो आपके लिखा है, तो प्रेम करेगा ही करेगा, है ना। पास्ट कर्मों में जो भी जितना आपने प्रेम दिया है उतना आपको वापस रिटर्न मिलेगा, इसमें कोई इरिटेशन वाली बात नहीं है। परंतु अनकंडीशनल प्रेम करने से इरिटेशन जीवन से खत्म हो जाएगा, कोई भी दुख दर्द सब खत्म हो जाएगा। प्रेम से बड़ी कोई शक्ति नहीं, इसीलिए हमेशा प्रेम को ही सबसे बड़ा शक्ति कही गई है। की परम शांति सोचो। పరం శాంతి అనంతబాయి వీడియో లైవ్ ఎపిసోడ్లో క్లిప్పింగ్ హిందీలో విన్నారు. ప్రేమ యొక్క సంబంధము అంటే అన్కండిషనల్ ప్రేమ ఏంటి, కండిషనల్ ప్రేమ ఏంటి, దేనివల్ల ఏం లాభం కలుగుతుంది అనే దాని గురించి హిందీలో ఇంతవరకు విన్నారు. దీనికి తెలుగు అనువాదం అనంతబాయి చెప్తూ ఉన్నారు. ప్రతి ఒక్క సంబంధంలోనూ ప్రేమ అనేది ఉంటూ ఉంటుంది. అది తండ్రి పిల్లల ప్రేమ కానివ్వండి, భార్యాభర్తల ప్రేమ కానివ్వండి, మరి తల్లిదండ్రుల ప్రేమ కానివ్వండి, సోదరి సోదరుల ప్రేమ కానివ్వండి. ప్రేమ అంటే కేవలం పతి పత్ని మధ్యనే ఉండాలనేమీ లేదు. అయితే హద్దులో అనేవి ఇచ్చిపుచ్చుకోవటం అనేది ఉంటూ ఉంటుంది. అసలు ప్రేమలో ఇచ్చిపుచ్చుకోవటం అనేది ఉండదు. మన యొక్క ప్రేమ ఆత్మిక ప్రేమ, ఆత్మ భాయి భాయి దృష్టి అనే మాటే మనం నేర్చుకుంటూ ఉంటాం. అదే జరుగుతూ ఉంటుంది. పరమాత్మ మరియు పిల్లల మధ్య ఉండేటువంటి ప్రేమ ఎంతో పవిత్రమైనది. అది అన్కండిషనల్ ప్రేమ. అంత ప్రేమ ఉంటే మరి ఇక మనం ఏమీ అడగాల్సిన అవసరం లేదు. కానీ భక్తి మార్గంలో ఇది తెలుసుకోకుండా అది కావాలి, ఇది కావాలి, అది ఇవ్వు, ఇది ఇవ్వు అంటూ అడుక్కోవడమే కాకుండా పరమాత్మను ఒక నౌకర్లాగా డీల్ చేస్తూ ఆయనకి డ్యూటీ అప్పచెప్తూ ఉంటారు. మరి పరమాత్మకు స్వార్థం అనేది లేదు. మీరు అడగంగానే ఆయన నిస్వార్థంగానే చేస్తూనే ఉంటాడు. అందుకనే మురళిలో చెప్తారు, ఐ యామ్ ఒబీడియంట్ సర్వెంట్ అని. పరమాత్మ కూడా సేవ చేయడానికి వచ్చాడు, ఒబీడియంట్ సర్వెంట్ అయ్యాడు పిల్లలకి. పరమాత్మ ప్రేమ అన్కండిషనల్ ప్రేమ. కండిషనల్ ప్రేమ అనేది ఇక్కడే ఉంటుంది, అది స్వార్థపూరితమైనది. అన్కండిషనల్ ప్రేమ నిస్వార్థమైనది. అందుకని ఏ రిలేషన్ తోటి అప్పుడు ఇరిటేషన్ అనేది ఉండదు. పరమాత్మకు అసలు ఇరిటేషన్ అనేది ఉండదు. ఎవరిపైన ఏ ఆశ మీరు కూడా పెట్టుకోకూడదు. కానీ మానవులు ఏమనుకుంటారు, వీళ్ళను ప్రేమిస్తే వీళ్ళు నాకు పని చేస్తారు, వీళ్ళకి హెల్ప్ చేస్తే నాకు హెల్ప్ చేస్తారు అంటారు. తల్లిదండ్రులు పిల్లల్ని ప్రేమిస్తూ పోషిస్తూ ఉంటే రేపు అవసాన దశలో నన్ను ప్రేమగా చూసుకుంటారు అన్న భావంతో వాళ్ళని ప్రేమతోటి కోరిక పెట్టుకొనే చేస్తూ ఉంటారు. ఇలాంటి కోరికలు పెట్టుకొని చేయొద్దు, ప్రేమ చూపించద్దు ప్రేమ. కానీ నిజంగా మీరు కోరిక పెట్టుకొని మిమ్మల్ని చూస్తారని వాళ్ళని మీరు ప్రేమించినప్పటికీ కూడా నిజంగా మీరు భాగ్యశాలి ఆత్మలైతే మిమ్మల్ని చాలా ప్రేమగా చూస్తారు. అదే మరి లేదనుకోండి, మిమ్మల్ని చూస్తారని నమ్మకం ఏముంటుంది. అందుకని ఇరిటేషన్ అనేది ఉంటుంది. కాబట్టి మీరు ఇరిటేషన్ కూడా పెట్టుకోవద్దు. పరమాత్మ ప్రేమలో దుఃఖము బాధ అన్నీ కూడా తొలగిపోతూ ఉంటాయి. కాబట్టి ప్రేమ అనేది శక్తి అనబడింది. అందుకే ప్యార్ హీ పవర్ హై అని అన్నారు. అందుకనే అంటూ ఉన్నారు మరి అనంతుబాయ్. ఈ ప్రేమ అనన్యమైన ప్రేమ
మరి అన్కండిషనల్ ప్రేమ ఒక పరమాత్మతోటే ఉంటే మిగతా అన్నీ కూడా కట్ అయిపోతూ ఉంటాయి. ఈ మాత్రం మీరు తెలుసుకోండి, అప్పుడే మీరు ముందుకు వెళ్ళగలుగుతారు. పరం శాంతి. నమస్తే, ధన్యవాదాలు. పరం శాంతి. ही जब हमारी मन के अंदर की जो वृत्तियां हैं उसका क्षय हो जाने पर, मतलब हम वृत्तियों को समाप्त कर दें, इच्छाएं, कामनाएं, वासनाएं समाप्त कर दें, तो चित्त स्वयं ही शांत हो जाएगा, अपने उत्पत्ति स्थल में शांत हो जाएगा। हाँ, तो चित्त का उत्पत्ति स्थल है आत्मा। आत्मा के अंदर वो धीरे 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 वो शांत स्वरूप धारण कर लेगा। लेकिन कब? जब जैसे कामनाएं मनुष्य छोड़ दे, इच्छाएं मनुष्य छोड़ दें, तब जाके ये हो सकता है, ऐसे नहीं होगा। आगे देखो क्या समझा है। अपने उत्तम स्थल में शांत मन जब सत्य की ओर गमन करता है, तब कर्म के वशीभूत इंद्रियों के प्रति आसक्ति आदि भोग विषय उसे असत्य प्रतीत होते हैं। तो ये बिल्कुल सत्य है कि अपने उद्यम स्थल में शांत मन, मतलब जब हमारा मन एकदम शांत हो जाता है, कामना छोड़ देता है, आसक्ति छोड़ देता है, अटैचमेंट छोड़ देता है, विषय वस्तु के प्रति जब उसकी आसक्तियाँ खत्म हो जाती है, तब वही मन क्या होता है? मन शांत होकर सत्य की ओर गमन करता है। अब मन जो है उसको सत्य अच्छा लगता है, क्योंकि माया का पर्दा अब उसमें उठ चुका है। जब माया का पर्दा उठ चुका होता है, तब आपको उस चीज़ का सत्य की अनुभूति हो जाती है, तब उसमें आपका मोह नहीं रहता, अटैचमेंट नहीं रहता। आपको पता है कि ये सभी, ये भौतिक जगत की हर चीज़ एक दिन खत्म होने वाली है, ये कुछ ही समय के ये खिलौने हैं, है ना, ये माया के खिलौने हैं। तो जब मन इसको स्वीकार कर ले, जब मन शांति की ओर आगे बढ़ने लग जाए, तब कर्म के वशीभूत इंद्रिया के प्रति आसक्ति आदि भोग विषय उसे असत्य प्रतीत होते हैं। तब धीरे धीरे ये सभी उसको विषय विकार असत्य मालूम पड़ते हैं, उसको उसमें सुख दिखाई नहीं देता, क्योंकि उसके अंदर अब ज्ञान जागृत हो गई है, जागृत हो चुका है, उसका मन इन माया के खेल को समझने लगा है। आगे देखिए, चित्त ही संसार है, इस कारण प्रयत्न पूर्वक चित्त का शोधन करना चाहिए। जिस प्रकार व्यक्ति का चित्त होता है, उसी प्रकार उसे गति या दशा प्राप्त होती है। यही सनातन नियम है। चित्तस्य ही प्रसादेन हंति कर्म शुभाशुभम, मतलब चित्त ही संसार है। कहता ना, जैसी मति है, जैसी मति वैसी गति, जैसी बुद्धि वैसा ही संसार, जैसा ज्ञान वैसी दुनिया, जैसी दृष्टि वैसी सृष्टि। ये क्यों कहा गया? क्योंकि जो चित्त है वही आगे का रास्ता तय करता है। बेहद की परम शांति सोचो, बोल బేహద్దు పరం మహాశాంతి. అనంతబాయి విషయ వికారాలు అసత్యమని తెలుసుకున్న మన మనసు ప్రశాంతంగా మారి సత్యం వైపుకు నడుస్తుంది అని చెప్తున్నటువంటి లైవ్ వీడియో క్లిప్పింగ్ హిందీలో మీరు విన్నారు. దీనికి తెలుగు అనువాదం. ఎప్పుడైతే మనకు మన మనసు లోపల ఉన్న ఆలోచనలు, అభిరుచులు, ఆసక్తులు క్షయం అయిపోయినప్పుడు, మన ఆలోచనలు సమాప్తం చేస్తే, కోరికలు, వాసనలు సమాప్తం చేస్తే, చిత్తం అదంతట అదే తాను శాంతపడుతూ ఉంటుంది. అనగా మనం వీటన్నిటినీ కూడా సమాప్తం చేసుకోవాలి. అప్పుడే మన చిత్తం శుద్ధి అవుతుంది, శాంతము అవుతుంది. అనగా అప్పుడు మనం మన మూల స్థానంలో ప్రశాంతంగా ఉంటాము. చిత్తానికి మూల స్థానం ఆత్మ. ఆత్మ లోపల అది నెమ్మది నెమ్మదిగా శాంత స్వరూపాన్ని ధారణ చేస్తుంది. కానీ ఎప్పుడు చేస్తుంది అంటే మనిషి ప్రాపంచిక కోరికలు, ఇష్టాలు వదిలినప్పుడు. ఇది ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడు మామూలుగానే అన్నీ శాంతిస్తూ ఉంటాయి. తన ఉత్తమ స్థానంలో శాంతించిన మనసు ఎప్పుడైతే సత్యం వైపు పయనిస్తుందో, అప్పుడు కర్మకు వశమైనటువంటి ఇంద్రియాల ఎడల ఆసక్తి, భోగము మొదలైన విషయాలన్నీ అసత్యం అనిపిస్తుంది. తాను ఉద్భవించిన ప్రదేశంలో
మన మనసు శాంత స్వరూపంగా అయినప్పుడు కోరికలు వదిలి వేస్తుంది, ఆసక్తి అటాచ్మెంటు వదిలివేస్తుంది, విషయ వాసనలు విషయ వస్తువులు ఎడల ఆసక్తి కూడా గతమైనప్పుడు అదే మనసు ప్రశాంతమై సత్యం వైపుకు ప్రయాణిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఇలాంటి మనసే సత్యాన్ని ఇష్టపడుతూ ఉంటుంది. ఎందుకంటే అందులో మాయ తెర తొలగిపోతుంది కనుక. మాయ తెర తొలగినప్పుడు మీకు సత్యం అనుభూతి అవుతూ ఉంటుంది. అప్పుడు మీకు మోహం అనేది ఉండదు, అటాచ్మెంటు ఉండదు. భౌతిక జగత్తులోని ప్రతి వస్తువు ఏదో ఒక రోజు అంతమవ్వాల్సిందే అని మీకు తెలిసిపోతుంది. కాసేపు ఆడుకునే ఆట బొమ్మలు ఇవన్నీ మాయ బొమ్మలు, దీనిని స్వీకరించండి. ఎప్పుడు మనసు శాంతి వైపుకు ముందుకు కొనసాగుతుందో అప్పుడు కర్మకు వశమైన ఇంద్రియాల ఎడల ఆసక్తి మొదలైన భోగ విషయాలు అసత్యం అని తెలుస్తుంది. అప్పుడు నెమ్మదిగా ఈ విషయ వికారాలన్నీ అసత్యమని తెలుస్తూ ఉంటుంది. అందులో సుఖం కనిపించదు, ఎందుకంటే దాని లోపల ఇప్పుడు జ్ఞానం జాగృతం అయింది కనుక. మనసు మాయ యొక్క ఆటను అర్థం చేసుకోసాగుతుంది. చిత్తమే ప్రపంచం అనుకునే ప్రయత్నంలో ఉంటుంది ఇంతకాలం బుద్ధి మనసు. కానీ ప్రపంచం బుద్ధికి అతీతమైనది, ఆత్మ ప్రపంచము మనసు బుద్ధికి అతీతమైనదని తెలుసుకున్నప్పుడు చిత్తాన్ని శుద్ధి చేసుకోవాలనే ప్రయత్నంలో మానవుడు ఉంటూ ఉంటారు. ఏ విధంగా వ్యక్తి యొక్క చిత్తము శుద్ధి అయిపోతుందో అప్పుడు అతని యొక్క దశ మరియు దిశ అనేది మారిపోతుంది. చక్కటి గతి అనేది ప్రాప్తిస్తూ ఉంటుంది, మంచి దశ కూడా కలుగుతూ ఉంటుంది. ఇదే సనాతన నియమము. అందుకనే అంటారు చిత్తస్య హి ప్రసాదేన హంతి కర్మ శుభాశుభం అని. అనగా చిత్తమే ప్రపంచం అంటారు కదా. బుద్ధిని బట్టి గతి ప్రాప్తిస్తుంది, బుద్ధిని బట్టి ప్రపంచం ఉంటుంది. ఎలాంటి జ్ఞానమో అలాంటి ప్రపంచము. దృష్టిని బట్టి సృష్టి. ఇలా ఎందుకు అన్నారో ఇప్పుడు మనందరికీ కూడా అర్థమవుతుంది. ఎందుకంటే అదే చిత్తము ముందుకు వెళ్ళేటువంటి మార్గాన్ని నిర్ణయిస్తుంది. కాబట్టి సృష్టి మారుతుంది దృష్టి మారటంతో అని మనకి ఇక్కడ అర్థమవుతుంది. చిత్తమే ప్రపంచం అంటారు కదా, అంటే బుద్ధిని బట్టి గతి. జైసా మతి వైసా గతి అంటూ ఉంటారు. జైసా దృష్టి వైసా సృష్టి అని చెప్తూ ఉంటారు. కాబట్టి ఈ విషయాన్ని మీరు బాగా అర్థం చేసుకొని నడుస్తూ ఉండండి. అచ్చా, పరం శాంతి. నమస్తే, ధన్యవాదాలు. क्या जो आनंद की अनुभूति यहाँ पे जो की है, बताई गई है, उसके बारे में लिखा है कि उसका वर्णन वाणी के द्वारा करने में कोई भी समर्थ नहीं है। ठीक है, तो ये वाणी से उस आनंद की अनुभूति कैसे बता सकते हैं? ठीक है, उसको तो मात्र अंतःकरण के द्वारा ही ग्रहण किया जा सकता है। तो आनंद की अनुभूति, अंतःकरण मतलब हमारे अंदर का जो अंतःकरण, अंदर का जो मन है, जो हमारा हृदय है, जब तृप्त होता है, जो परम शांति की अवस्था को प्राप्त करता है, तब उसे तभी वो आनंद की अनुभूति कर सकता है। ये वाणी से नहीं बताया जा सकता, ये बात बता रहे हैं। जैसे जल में जल, अग्नि में अग्नि, आकाश में आकाश का विलय हो जाने पर उसके सभी भिन्न भिन्न रूप परिलक्षित नहीं होते, वैसे ही चित्त का आत्मा में विलय हो जाने पर पुरुष मुक्ति को प्राप्त कर लेता है। तो यहाँ ये बता रहा है कि हमारा चित्त का जो रूप है वो हमारे आत्मा का ही स्वरूप था, लेकिन ये जन्म जन्म से जितने हमने जीवन मृत्यु में हम फंसते गए, उसी के कारण हमारा चित्त बिगड़ता गया और हमारी दुख का कारण हमारा मन, हमारा चित्त जो कई जन्मों से बिगड़ा हुआ है, वही हमारे दुख का कारण है। वही चित्त अगर आत्मा में उसका विलय हो जाए, आत्मा स्वरूप में वो मन भी खत्म हो जाए, वो जैसे हमने कल योग में कल रात को हमने अनुभूति की, अगर ऐसी अनुभूति कंटिन्यूस रहे, बढ़ती जाए तो मन के अंदर के सभी रोग खत्म हो जाएंगे, मन के सभी मनोरोग खत्म हो जाएंगे, धीरे धीरे शरीर भी स्वस्थ होने लगेगा। बेहद की परम शांति
शांति सोचो बोलो पर బేహద్ పరం మహాశాంతి అనంతబాయి లైవ్లో చెప్పినటువంటి క్లిప్పింగ్స్లో ఇంపార్టెంట్ పాయింట్స్, హైలైట్ పాయింట్స్లో మాటలతో ఆనందాన్ని వర్ణించటం సంభవం కాదు అంటూ చెప్తున్నటువంటి హిందీ వీడియో ఇప్పటి వరకు మీరు విన్నారు. దీనికి తెలుగు అనువాదం. ఆనందం యొక్క అనుభూతి ఇక్కడ వివరించబడుతూ ఉంది. దీని యొక్క వర్ణన వాక్కు ద్వారా వర్ణించటానికి ఎవరికీ సాధ్యము కాదు. అసలు ఎవరు చెప్పనూ లేరు. మాటల ద్వారా ఆ ఆనందం యొక్క అనుభూతిని ఎలా చెప్పగలరు? దానిని అంతఃకరణం ద్వారా మాత్రమే అందుకోవాలి. మన లోపల మనసు, మన హృదయము తృప్తి చెందినప్పుడు, పరం శాంతి స్థితి పొందినప్పుడు ఆనందము యొక్క అనుభూతి పొందగలుగుతాం. అందుకనే దీన్ని మాటలతో చెప్పలేము అని అంటున్నారు అనంతబాయ్. ఏ విధంగా జలంలో జలం, అగ్నిలో అగ్ని, ఆకాశంలో ఆకాశం విలీనమైపోయినప్పుడు వాటి యొక్క అస్తిత్వం ఉండదు. భిన్న భిన్న రూపాలుగా దృష్టికి గోచరించవు. అంతా ఒకటైపోతుంది. జలంలో జలం ఏకమవుతుంది, అగ్నిలో అగ్ని ఏకమైపోతుంది. అదేవిధంగా చిత్తము ఆత్మలో లీనమైనప్పుడు పురుషుడికి ఆత్మ ముక్తి అనేది పొందుతాడు. ఇక్కడ చెప్పేది ఏమిటంటే, మన చిత్రం యొక్క రూపము ఏదైతే ఉందో అది ఆత్మ యొక్క రూపమే. కానీ ఇది ఎన్ని జన్మల నుండి జీవన మృత్యు చక్రంలో పడి భ్రమిస్తూ ఉన్న కారణం వల్ల మన చిత్తం అపవిత్రం అవుతూ ఉంటుంది. దీన్ని శుద్ధీకరణ చేసుకోవాలి. అందుకనే దుఃఖమునకు కారణము మనసు అని, మన చిత్తము అని చెప్తూ ఉంటారు. మనసే కర్మ, మనసే భోక్త, అదే చేస్తుంది, అదే అనుభవిస్తుంది అని. అయితే మన చిత్తము ఎన్నో జన్మల నుండి అపవిత్రమై ఉన్న కారణం వల్ల, దుఃఖానికి కారణమవుతూ ఉన్న కారణం వల్ల ఇవే దుఃఖానికి కారణమవుతుంది. అందుకని చిత్తము ఆత్మలో లీనమైనప్పుడు ఆత్మస్వరూపంలో మనసు కూడా కథమైపోతుంది. బాపూజీ మొన్న చెప్పారు, మనసుని కంట్రోల్ చేసుకోవటం కాదు, మనసుని కథం చేయండి. ఆత్మస్వరూపంలో ఉంటే, ఆ అనుభూతి పొందితే ఆత్మ సమాప్తమవుతుంది. ఎలా అంటే, మనము యోగంలో అనుభూతి చేసుకుంటూ ఉన్నాము. ఒకవేళ ఆ అనుభూతి కంటిన్యూషన్గా ఉంటే, ఇంకా వృద్ధి పొందుతూ పెరుగుతూ ఉంటే మనసు లోపల ఉన్న అన్ని రోగాలు కథమైపోతాయి. మనసు యొక్క మనోరోగాలన్నీ కథమైనాడు నెమ్మదిగా శరీరం కూడా ఆరోగ్యంగా మారుతూ ఉంటుంది. దీనికి కారణ శరీరంలో ఉన్న ప్రతి ఒక్క సెల్లును ఛార్జ్ చేసుకోవటం, పరమ లైట్ తోటి సూక్ష్మ శరీరాన్ని ఛార్జ్ చేసుకోవటం, స్థూల శరీరంలో ఉన్న ప్రతి ఒక్క సెల్లుని కూడా పరం లైట్ తోటి, పరమతత్వంతో ఛార్జ్ చేసుకుంటూ ఉంటే సంపూర్ణ ఆరోగ్యము కూడా లభిస్తూ ఉంటుంది. అనేక జన్మల యొక్క ఖాతాలు కూడా సమాప్తమవుతాయి. కర్మల ఖాతాలే లేనప్పుడు ఇక రోగాలు ఎక్కడివి? మనసే సమాప్తమైనప్పుడు మనోరోగాలు ఎక్కడివి? మనోరోగాలు కూడా కథమైపోతాయి. ఇదే చెప్తున్నటువంటి వీడియో యొక్క తెలుగు అనువాదము. అచ్చా, పరం శాంతి, నమస్తే, ధన్యవాదాలు. బాపూజీ దశరథభాయ్ పటేల్ తెలుగు ఛానల్లో రోజు అనంతబాయి ద్వారా లైవ్ వీడియోలు 501 ఎపిసోడ్లు అయిపోయినాయి. 10 దగ్గర నుంచి 11 గంటల వరకు ఎవరైతే ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటారో, జీవితంలో 1 గంట జ్ఞాన యోగాలను అవలంబిస్తూ ధారణ చేస్తూ పురుషార్థం చేస్తూ ఉంటారో, వారు స్థూలంగాను, సూక్ష్మంగాను, లౌకికంగాను, అలౌకికంగాను, పారలౌకికంగాను కూడా పరమార్థాన్ని పొందే విధంగా మీరు తీర్చిదిద్దబడతారు. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోండి. ఛానల్లోకి వెళ్ళి డైరెక్ట్గా మీరు చూడొచ్చు. బాపూజీ దశరథభాయ్ పటేల్ తెలుగు ఛానల్లో
మళ్ళా తెలుగులో ఆ యొక్క లైవ్ ఎపిసోడ్స్ బాపూజీ అప్లోడ్ చేస్తూ ఉంటారు వీడియోలు. మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేస్తే ఏ రోజుకు ఆ రోజు అప్లోడ్ చేసే వీడియోలు మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఛానల్లోకి వెళ్ళండి, ఆధ్యాత్మిక మార్గంలో ఫాలో చేయండి, జ్ఞానమే జీవితంగా తయారు చేసుకోండి. అచ్చా, పరం శాంతి. నమస్తే, ధన్యవాదాలు.